మమ్మీ ఈ మామిడికాయ పుల్లగా ఉంది, నాకు కొంచెం పచ్చడి చేసిస్తావా? అవునా, కొబ్బరికాయ వేసి చేస్తానే. సరే. కొబ్బరికాయ మామిడికాయ పచ్చడి కోసం కొబ్బరికాయని ఇలా చిన్న ముక్కల కింద కోసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు మామిడికాయని కూడా పైన చెక్కు తీసుకుని చిన్న ముక్కల కింద కట్ చేసుకుని వీటిని కూడా పక్కన పెట్టుకుని ఫస్ట్ మనం చిన్న ముక్కల కింద కట్ చేసుకున్న ఈ కొబ్బరి ముక్కల్ని మిక్సీ జార్లో వేసుకుని ఇక్కడ చూపిస్తున్న విధంగా మనం పచ్చడికి సరిపోయే విధంగా మెత్తగా మిక్సీ పట్టుకుని ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు మామిడికాయ ముక్కలను కూడా వేసుకొని ఇందులోకి మనం పచ్చిమిర్చి, కొద్దిగా ఉల్లిపాయ, జీలకర్ర, వెల్లుల్లిని దోరగా వేయించుకుని ఈ రెండింటిని కలిపి ఇలా మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మనం ముందుగానే మిక్సీ పట్టుకున్న కొబ్బరిలోకి వేసుకొని ఈ రెండింటిని మనం ఇక్కడ చూపిస్తున్న విధంగా కలుపుకొని పోపు దినుసులు వేసుకొని మనం పైన తాలింపు వేసుకోవడమేనండి. ఇది రోటీస్లోకి అలాగే అన్నంలోకి అయితే చెప్పనే అవసరం లేదన్నమాట, అంత బాగుంటుంది. చాలా టేస్టీగా ఉంది మమ్మీ. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.